మూర్తి అంటే ఆకారం. భద్రమూర్తి అంటే మంగళకరమైన లేక శుభకరమైన ఆకారం కలది. దేవీ భాగవతం, కాళీ పురాణం, బ్రహ్మాండ పురాణం ఈ మూడిట్టిలోనూ భద్రమూర్తి అంటే ఎలా ఉంటుందో వివరింపబడి ఉంది. శ్రీదేవి సింధూరంలాగా ఎర్రని కాంతితో ప్రకాశిస్తోంది. గిరిజాల జుట్టు నల్లగా ఒత్తుగా సువాసనతో ఉన్నాయి. శివాకారంలో ఉన్న మంచం మీద తల్లి కూర్చొని ఉంది. ఎర్రని వస్త్రం కట్టుకొని ఉంది. రక్త చందనం పూసుకొని ఉంది. అందమైన ముఖంతో ఎర్రని దానిమ్మ గింజల వంటి దంతాలతో ఉంది. పాసం, అంకుశం, వరద అభయముద్రలతో ఉన్నాయి చేతులు. చిరునవ్వుతో ఉంది ముఖం. కరుణామృతాన్ని ఆమె చూపులు వర్షిస్తున్నాయి. దివ్య పక్షులు ఆ తల్లి చుట్టూ చేరి హ్రీం అనే బీజాన్ని జపిస్తున్నాయి. ఆ తల్లి కుమారీ రూపంలో నవయౌవనంతో దర్శనమిస్తోంది. సర్వ శృంగార వేషంతో ఒప్పారుతోంది. నానా మణిగణ రచిత సర్వాభరణాలు ధరించి, సువర్ణ భుజకీర్తులు, సువర్ణ కిరీటం ధరించి శోభిస్తోంది. శ్రీ చక్రాకారంలో ఉన్న కుండలాలను ధరించింది. అమ్మవారి చుట్టూ హృల్లేఖ, భువనేషి అంటూ అమ్మవారిని స్తుతిస్తున్న అనేక సఖీజనం ఉంది. అనంగ కుసుమాది దేవీగణం అమ్మను సేవిస్తోంది. వేల చేతులతో, వేల పాదాలతో, వేల కళ్ళతో అమ్మ శరీరంలో ఆశ్చర్యకరంగా ఉంది. సర్వలోకాలను పాలించే శుభశరీరం అమ్మది. ఈ రూపాన్ని భద్రమూర్తి అంటారు. అలాంటి రూపాన్ని ఒక్కసారి స్మరించినా, వర్ణించినా, అదృష్టం నుండి దర్శించిన జీవికి సకల శుభాలు లభిస్తాయి. అనారోగ్యంతో ఉన్న భర్తను ఆరోగ్యవంతునిగా మార్చుకోవాలనే కోరిక ఉన్న స్త్రీలు 18 మంగళవారాలు పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించి, శనగలు అంటే పచ్చివి నానబెట్టి అమ్మకు నివేదించి, ఈ మంత్రాన్ని 1008 సార్లు జపించి, ఆపై ఆ శనగలు 3 ముత్తైదువులకు ఇచ్చుకుంటే భర్త ఆరోగ్యవంతుడై, జపం చేసిన సాధకురాలు సౌభాగ్యవతిగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళి తిరిగి రాలేక బాధపడుతున్న వారిని తిరిగి స్వదేశాలకు తీసుకురావడానికి 9 రోజులు ఈ మంత్రాన్ని రోజు 1008 సార్లు జపిస్తూ తులసీ దళాలతో పూజించాలి. ప్రమాదాలలో మతిపోయి తనను తాను మర్చిపోయిన వారికి తిరిగి జ్ఞాపకం తెప్పించడానికి సంవత్సర కాలం ఉమ్మెత్త పూలతో అమ్మవారిని పూజిస్తూ రోజు 108 సార్లు ఈ మంత్రం జపిస్తే అద్భుత ఫలితం లభిస్తుంది. ఈ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం భద్రమూర్త్యై నమః. ఓం భద్రమూర్త్యై నమః. మంత్రం మరొకసారి ఓం భద్రమూర్త్యై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.